ఏమిటంత లీనమై చదువుతున్నారు? మాయావి. ఇందులో ఏముంటుందండి? మీరెప్పుడు చదవనే లేదండి? వీటి నిండా దొంగలు దొంగల ముఠాలును మనం బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఆచూకీ తెలియనంత అద్భుతంగా హత్యలు దోపిడీలు చేసేస్తారండి. ఈ డిటెక్టివ్ ఉన్నారే వాళ్ళంతకంటే మహా అద్భుతంగా ఇట్టే పట్టేస్తారు. ఇంతెందుకులండి, ఒక్కసారి చదవడం మొదలు పెట్టామంటే నరాలను పెట్టపెట్టలాడించి పుట పుటా తెంపేస్తాయి. ఇవి చదివి ఏం నేర్చుకున్నారండి? దొంగతనాలు చేయటం, దొంగలను పట్టడం. మీరేమనుకోవద్దు, ఒక పుస్తకం చదివితే అంతో ఎంతో నేర్చుకోగలగాలి. అట్లా చెప్పరా? ఇన్నాళ్ళు నేను చెవిని ఇల్లు కట్టుకు చెప్పినా మా ఆవిడ వినలేదు. ఎందుకంటే మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి, మేము తెప్పిస్తాం, చదవండి. ఇవిగో ఈ పుస్తకాలు మొత్తానికి ఒక పచ్చ కాగితం తెచ్చాం. అమ్మా, పచ్చ కాగితంతో పాటు మా మరదలు పిచ్చి కూడా వదులుతుంది. సరిగ్గా దారిలో పడిందంటే ముగ్గురిని మించిన పెళ్ళం అవుతుంది. ఏమో అవుతావా? ఏ కాకూడదా? ఈ పొరపాటు ఎంతకాలం చూద్దాంగా. నువ్వు ఒక ఆడపిల్లనో మగపిల్లాడినో సంఖకి ఎత్తించే వరకు చదువుతుంది. అప్పుడు ఆ బిడ్డ నానెత్తిన వేసిపోతారా నాయన. ఈ బాధల బండి అంతా వదిలేసుకుని కాశీలో రామేశ్వరమో ఎప్పుడు పోతానో గాని. రాజు, అమ్మకి కాశీ పిచ్చి పట్టుకుందరా? అత్తయ్యలు అంటారే గాని మన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారండి? ఇట్టనే నోరు కట్టేస్తున్నారా. ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉండగా తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాల సంపుటి. ప్రపంచ చరిత్ర. అవును, ఆయన తన కుమార్తెకు ప్రపంచ చరిత్ర అంతా ఉత్తరాల్లోనే చెప్పాడు. అదే మన వాళ్ళైతే కూతురా గడప దాటకూడదు, పళ్ళు కనపడేటట్టు నవ్వకూడదు, మూడు ఒళ్ళు వాచేటట్టు కుట్టినా సరే ఏడవకూడదు అని ఏమేమి చేయకూడదు అవన్నీ ఒక దండంగా రాసి పెడతావు. బాగా చెప్పారు. మీరేం రాస్తారు? రాజకీయాలు. ఎవరికి? నీకే. సరే చదువు, తెలియదు ఏమంటే అడుగు చెబుతాను, ఆ తర్వాత మాలపల్లి అమ్మ మొదలైనంత చదువు. అలాగే. రాజుగారు, బడ్జెట్ అంటే ఏమిటండి? ఈ ఇల్లే ఒక దేశం అనుకో, ఇంటిని నడిపేది ఇల్లాలు, ఆ ఇల్లాలనే ఒక ఆర్థిక మంత్రి అనుకుందాం. ఈ ఇంటికి ఎన్ని రకాలుగా ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని ముందుగానే ఒక ప్లాన్ వేసుకోవడం బడ్జెట్ అంటారు. ఆదాయం మిగిలిందనుకో అది మిగులు బడ్జెట్, అప్పు మిగిలిందనుకో అది తరుగు బడ్జెట్. మరి దివాళాకోరు బడ్జెట్ అంటే? అదే, అవసరమైన వస్తువులు కొనడం మానేసి పట్టు చీరలు, నగలు, రేడియోలు కొనుక్కొని డబ్బు పాడు చేస్తారే, దాన్ని దివాళా కోరు బడ్జెట్ అంటారు. అలాంటి ఆడదాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం చేయాలి? దాన్ని తరివేయాలి. వెరీ గుడ్.